Palani garu, mic తీసుకోండి. Okay. Yes. There are lots of movies releasing on December 12. So how confident you are about your movie? मुझे पूरा कॉन्फिडेंस है कि हमारा मूवी बहुत अच्छा चलेगा और हमने इतनी मेहनत से बनाई है, हमारी टीम जो है बहुत अच्छी है और आप लोगों का सबका मेरे साथ कोऑपरेशन है, इसलिए मुझे पूरा कॉन्फिडेंस है कि ये मूवी पक्का सुपर हिट होगा. Palani. సో 1/4 అని టైటిల్ ఇచ్చారు. సో జస్టిఫికేషన్ ఏమి ఇస్తారు టైటిల్ కి? మన నలుగురు ఫ్రెండ్స్ ఉంటే ఒక టీ కలిసి తాగొచ్చు, ఒక సిగరెట్ కూడా కలిసి కాల్చొచ్చు. సో అలా మన లైఫ్ని ఎంజాయ్ చేసే మంచి విషయాన్ని ఏదైనా 1/4గా షేర్ చేసుకోవచ్చు. కానీ ఆ విషయాన్ని చెడ్డదానికి మాత్రం వాడొద్దు. సో అలాగే ఒక్క హీరో నలుగురు విల్లన్ అన్న బేస్డ్ మీద కూడా 1/4 టైటిల్ పెట్టడం. 1/4 trial is very interesting. So what is the most appealing point to making this film? Sorry. What is your most appealing point to make this film? अभी मुझे नेक्स्ट यहाँ पे प्रोडक्शन हाउस ओपन करना है और मेरे 2 प्रोजेक्ट आ रहे हैं. नेक्स्ट 2 मूवी इमीडिएटली आ रहे हैं. ये मूवी रिलीज होने के बाद इमीडिएटली हम वो काम स्टार्ट कर रहे हैं. Okay, okay. హీరో గారు సార్, అక్కడ వెనకాల రాశారు ఏ మిస్టేక్ వాజ్ మేడ్ వన్స్, నౌ ఇట్స్ టైమ్ టు కరెక్ట్ ఇట్. సో ఇది టైటిల్ కి క్యాప్షన్ పెట్టారు కదా. సో మీ లైఫ్ లో ఇట్లా జరుగుంటే ఏంటి పాయింట్ చెప్పండి. లైఫ్ లో మీ లైఫ్ లో జరుగుంటే ఇది మిస్టేక్ వాజ్ మేడ్ వన్స్, నౌ ఇట్స్ టైమ్ టు కరెక్ట్ ఇట్ అనేది కథ సినిమాలో రియల్ గా జరిగేది సార్. యాక్చువల్లీ అనుకోకుండా ఒక టంగ్ స్లిప్, మనకి కొత్తగా పరిచయమైన ఫ్రెండ్స్ వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో తెలియదు మనకి. అలాంటి ఇది అందరి జీవితంలో జరిగే న్యాచురల్ గా అందరూ ఫేస్ చేసింటారు సార్ ఈ ప్రాబ్లమ్. సో అనుకోకుండా వాళ్ళ ముందర ఇంకోరి గురించి మాట్లాడి అది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి ఒక టంగ్ స్లిప్ అనేది జరిగి మిస్టేక్ వాజ్ మేడ్ వన్స్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. అందువల్ల జరిగిన దానివల్ల ఒక పెద్ద క్రైమ్ జరుగుతుంది. సినిమా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైమ్ స్టార్ట్ అవుతుంది. నౌ ఇట్స్ టైమ్ టు కరెక్ట్ ఇట్ అంటే దాన్ని మళ్ళీ హీరో ఎలా దాన్ని సార్ట్ అవుట్ చేశాడు అనేది పాయింట్. ఓకే, యాక్షన్ సీన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ లో యాక్షన్ సీన్స్ ఎలా సెట్ అవుతాయి? అదే సార్, యాక్చువల్ అందరూ చేస్తే థ్రిల్లర్ చేస్తారు, లేదంటే క్రైమ్ చేస్తారు. అవును. సో మన ఆడియన్స్, మాస్ ఆడియన్స్ కి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ కి బోర్ కొట్టుకుంటుందంటే అక్కడక్కడ మాస్ ఫైట్స్ ఉండాలి కదా సార్ యాక్చువల్గా. అందుకని రెండు కంబైన్ చేసి సో ఎక్కడ బోర్ కొట్టకుండా ఫైట్స్ ఉంటాయి. అంటే మన సినిమాలో కామెడీ కొంచెం తక్కువ ఉన్నా కూడా సో ఎలిమెంట్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి సార్ యాక్చువల్లీ. డైరెక్టర్ గారు, యాక్షన్ థ్రిల్లర్ అంటే ఎక్కువ జనాలు చూసేది కొంచెం ఫేమ్ హీరోని చూస్తారు. సో ఎందుకు ఈయనే చూస్ చేసుకున్నారు ఈ మూవీకి? కథకి పర్ఫెక్ట్ ఆర్ట్ అండి. అంటే ఒక మాస్ లుక్ ఉన్న ఒక జూలైగా తిరిగే ఒక క్యారెక్టర్. సో అతను ఎలా ఒక క్రైమ్లో ఇరుక్కుపోయి ఆ క్రైమ్ ఇరుక్కుపోయిన తర్వాత దాన్ని సాల్వేషన్ చేయడానికోసం ఏమేమి చేశాడు, ఏమేమి తీసుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు అన్నదాన్ని నేను ఆలోచించినప్పుడు పర్ఫెక్ట్ ఆర్ట్ అని అనిపించింది హీరో. సో ఆ క్వాలిటీ అన్నీ ఉన్నాయి. అంటే కథకి కావాల్సిన నేను ఏదైతే ఊహించుకుని ఒక కథ రాస్తామో ఆ కథకి పర్ఫెక్ట్ ఆర్ట్ అని అనిపించింది. అప్పుడు సెలెక్షన్ చేసుకున్నాను. హాయ్ సార్, కంగ్రాట్స్. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని థియేటర్లు దొరకని ఇలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. బట్ ఫైనల్గా అయితే మీరు థియేటర్ వరకు వస్తున్నారు, కంగ్రాట్స్. అండ్ వైజాగ్ బ్యాక్డ్రాప్లో అంతా తీశారు కదా సార్. సో అంటే వైజాగ్లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి కదా, బట్ మీరు ఎక్కువగా ఎక్కడ చూపించలేదు. ఏదో చిన్న విలేజ్ అండ్ బీచ్లో ఒక సాంగ్ ఇలా చూపించారు. ఎందుకంటే అక్కడి వరకే రెస్ట్రిక్టెడ్ అయిపోయారు. అలా ఏం లేదండి, ఈ ట్రైలర్ వరకు మీకు తక్కువ కనిపించి ఉండొచ్చు. మొత్తం సినిమా భీమిలీలోనే తీసాం. కంప్లీట్గా 30 daysలో సినిమా ఫినిష్ చేసాం. కంప్లీట్ వర్క్ భీమిలీ వైజాగ్ బీచ్లోనే సినిమా తీసాం. అండ్ క్యాస్ట్ మొత్తం చూసుకుంటే అంటే హిందీ టు ఇంగ్లీషే ఉన్నారు, బట్ తెలుగు మరి ఎలా మేనేజ్ చేశారు? అంటే ఇక్కడ ఇబ్బంది అయినా ఏమైనా వచ్చిందా? సీన్స్లో ఎక్కడే ఇబ్బంది అనిపించట్లేదండి. ఏంటంటే అపర్ణ ముందు రోజే డైలాగ్ ఇచ్చేస్తే సో ప్రిపేర్ అయ్యి బాగా చెప్పే క్యారెక్టర్. అంటే మా డెడికేషన్, సో బాగా హోంవర్క్ చేసి
సపోజ్ ఏదైనా అప్పటికప్పుడు మనం డైలాగ్ రాసిచ్చి స్పాట్లో ఏదైనా చేంజెస్ చేసి ఇచ్చినా, సో దాన్ని ఇప్పుడు మన లిప్సింగ్ ఇస్తే చాలు డబ్బింగ్లో చెప్పేసుకోవచ్చు అన్నట్టు దబదబాని కరెక్ట్గా ఆ మీటర్కి కావాల్సిన సెటప్ని కరెక్ట్గా చేసి చెప్పే క్యారెక్టర్. అందువల్ల ఆ ఇబ్బంది ఎక్కడ ఇంకా అనిపించలే. అలాగే హీనా కూడా సో మనం ఇచ్చే డైలాగ్ని ప్రిపేర్ అయ్యి బాగా సీరియస్గా తీసుకుని ఆ డైలాగ్ ప్రిపేర్ అయ్యే వరకు బాగా హోంవర్క్ చేసి వచ్చి డెడికేషన్గా వర్క్ చేసేవాళ్ళు. ఇద్దరి దగ్గరమే ఆ డెడికేషన్ ఉన్న వల్ల నాకు ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. అలాగే వేదిష్ భాయ్ గారు కూడా సో ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. ఆయన కూడా మన డైలాగ్ ఇస్తే బాగా ప్రిపేర్ అయ్యి సో వచ్చి అంటే వీళ్ళందరినీ మీ చాయిస్ సార్? అందరమే సెలెక్ట్ చేసుకున్నామండి, అందరు కలిసి. యా అక్కడ అపర్ణ ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు నాకు ఇంక ఫ్రెండ్ మీన్ బెంగళూరులో కలిసాం. సో ఫస్ట్ టైం కలిసినప్పుడే సో ఫర్దర్గా మన సినిమా చేస్తే ఆ క్యారెక్టర్కి అమ్మాయి బాగుంది అప్పుడు నిర్ణయం తీసుకున్నాం. దాని తర్వాత ఈ క్యారెక్టర్కి ఆ అమ్మాయి పర్ఫెక్ట్ అని అనిపించి అపర్ణని ఓకే చేసాం. దాని తర్వాత హీనాని కూడా వెంకీ ఓకే చేసి అక్కడ ప్రొడ్యూసర్ మేడం, సో రాజేష్ సార్, రోహిత్ అందరమే అక్కడ సెలెక్ట్ చేసి సో మేమందరం కలిసి వెళ్ళి ఒకసారి చూసి మాట్లాడి సో క్యారెక్టర్ పర్ఫెక్ట్ ఆప్ట్ని అక్కడ నిర్ణయం తీసుకుని అక్కడే కన్ఫర్మ్ చేసాం. ఓకే హీరో గారు బాగుంది. థ్యాంక్ యూ. ఆడియన్స్ వర్కింగ్ ఎంతవరకు వెళ్తుందో చూడాలి, ఇంకా మన వర్క్ అయితే ఓకే. అండ్ అంటే ఇప్పుడున్న ఆడియన్స్ ఎలా ఉన్నారంటే చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. సో వాళ్ళకి సినిమా బాగుందనే టాక్ వచ్చిన తర్వాతనే వెళ్తున్నారు అనమాట. బట్ చిన్న సినిమాలు ఎలా అంటే థియేటర్ వరకు తీసుకురావడం ఒక పెద్ద కష్టం అవుతుంది అనమాట. సో అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి చూస్తూ మీ సినిమాకి ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు? అదేనా మీరు చెప్పింది 100% కరెక్ట్. చిన్న సినిమా అంటే కొంచెం అలా ఉంటుంది, అరే ఏం వెళ్దాం లేదు సినిమాకి. కానీ సినిమా చూడడానికి మనం పిలిపించడమే మన కర్తవ్యం అండి. అందువల్ల ప్రొడక్షన్ హౌస్ ప్రమోషన్స్ ఎక్కడ తగ్గలేదు. సో కంప్లీట్గా మంచిగా ప్రమోషన్ ప్లాన్ చేశామన్న. సో అండ్ మన డిస్ట్రిబ్యూటర్ కూడా మన రామ్మోహన్ రావు గారు, సీనియర్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు కదా, ఓజీ అలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది డిస్ట్రిబ్యూషన్ కూడా ఏపీ తెలంగాణ అంతా. సో ప్రమోషన్ మంచిగా ప్లాన్ చేశాము, దేవుడి మీద భారం అన్న అంతే. సో కో యాక్టర్స్తో మీకు అంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఏమైనా వచ్చిందా? పర్లేదు, నాకు హిందీ బాగా వచ్చింది. హిందీ బాగా వచ్చింది, మేనేజ్ అయిపోయింది. హిందీ బాగా వచ్చింది. ఓకే రీనా గారు. And working with Palani sir, it was an amazing experience, and I learned lot of things from sir. So I feel very lucky that I got the chance to work with this wonderful team. Which scene you connected this overall film? Which scene? మొన్న ఈ అమ్మాయి సినిమా చూసిందన్న. సినిమా చూసింది యాక్చువల్లీ. ఇంటర్వెల్లో ఎవరో గట్టిగా ఏడుస్తున్నారు యాక్చువల్లీ. పక్కన చూస్తే చైర్లో పడిపోయిందన్న. చైర్లో పడిపోయింది. షాక్. నేను ఏందబ్బా ఇలా ఆ అమ్మాయి సీన్ చూసుకుని ఆ అమ్మాయి అంటే హీరో ఏడుస్తాడు సీన్ ఎమోషనల్ ఫుల్ ఎమోషనల్ ఉంటుందన్న. గుక్కులు బట్టి ఏడుస్తుంది యాక్చువల్లీ. కంట్రోల్ చేయలేక టిష్యూ పేపర్లు ఇస్తే అన్ని నానిపోయినావు బండ్లు. పసంద్ అయినా తుమ్కో సీన్ బహుత్ రోయా నా తుమ్ ఉస్ దిన్. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్. Please tell me about your character. So basically, as you have seen in the trailer, I am heroine of this picture. So I'm a bubbly girl who used to do swim with Hero's friend. So I am his friend, and then I got connected with Hero. So there is a cute love story between in this character Venki and Aparna in this movie. So we have a cute love story, and it becomes after some time it becomes serious little bit. But it's a crime thriller movie, so definitely there are lots of shades, lots of characters in this movie. So it is like that. So everyone owns their own story in this movie. You're looking beautiful. Thank you so much. You too. రియల్ లైఫ్ లో కూడా జనరల్ గా 1/4 అంటే నాకు ఫ్రెండ్స్ అందరూ 1/2 ఛాయ్ వేస్తారు కదా, 1/2 దమ్ వేస్తారు కదా. అలాగా ఫస్ట్ కథ చెప్తానే 1/4 ఏంటబ్బా అనుకునే నేను. కానీ కథ నాకు చాలా ఇంప్రెస్ అయ్యానండి యాక్చువల్లీ. అండ్ ఈ కథ విన్న తర్వాతనే నాకు ప్రోటోగైనిస్ట్ విలన్ క్యారెక్టర్ ఇమ్మీడియట్గా టెంపర్ వంశీ గుర్తొచ్చాడు నాకు. ఇది ఎలా టెంపర్ వంశీలో ఎలా ఉంటుందో, టెంపర్ ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ ఉంటుంది సినిమా ఇది అక్కడక్కడ. అండ్ తమిళ్లో నా పేరు శివ,
కదా పల్లె గారు, నా పేరు శివ, ఇలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. కథ చెప్తారు, ఇమ్మీడియట్గా టెంపర్ వంశీ అనుకున్నాము, పెట్టేసాం టెంపర్ వంశీని. అదే 1/4 చూశాక మీకు అర్థమవుతుంది. అదే చెప్పండి. యాక్చువల్లీ కొంతమంది అన్నారు ఏంటబ్బా టైటిల్ ఎలా పెట్టారు, ఇంకొంచెం మంచి టైటిల్ పెట్టిండొచ్చు కదా అని. ఎంతమంది చెప్పినా మేమైతే కాంప్రమైజ్ కాలేదు, ఎందుకంటే సినిమా చూసేళ్ళకి అర్థమవుతుంది 1/4 అంటే ఏంటని. సో అది తీసేస్తే సినిమాకి మతలబే ఉండదు యాక్చువల్లీ. ఓకే, అసలు మేమేమనుకున్నామంటే 1/4 అంటే 4 మెంబర్స్ హీరోయిన్స్ ఉంటారేమో అనుకున్నాము, అందుకేనండి. లేదండి, అలాగే లేదు. ఆ క్రైమ్ అనేది 1/4 అండి యాక్చువల్లీ, ఆ సినిమాలో సస్పెన్స్ కానీ. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు ఎక్కువ సినిమాలు ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ అంటున్నారు కాబట్టి ట్రూ బేస్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఎంతవరకు తీసుకున్నారు, లేకపోతే ఓన్ స్టోరీ ఎంతవరకు అంటే ఏం చెప్తారు? ఇది ఓన్ స్టోరీ అండి, క్రియేట్ చేసింది అదే, బట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చి ఒక ఒరిజినల్గా జరిగిన ఒక విషయం నుంచి తీసుకున్నారు. సో నా ఫ్రెండ్ అర్జున్ సతగిరినాథన్, కోయంబత్తూర్ అతను నేను ఏంజల్ సినిమా అయిపోయి కొన్ని రోజుల తర్వాత నేను ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్తో సినిమా తీయాలి అని అనుకున్న ఒక డైరెక్టర్ని. మామూలు సినిమా తీయకూడదు అన్న ఒక థాట్తోనే ఫస్ట్ ఏంజల్ కంటెంట్ కూడా సెలెక్ట్ చేసుకుని, సో దాన్ని బాగా వర్క్ చేశాను, మంచి పేరు వచ్చింది. సెకండ్ కూడా అలాగే ఆ కంటెంట్ ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటేనే ఇప్పుడు ఉన్న ఫీల్డ్లో మనం నిలబడగలుగుతాం, అంతే కదా. ఎప్పుడైనా కంటెంటే ఇంపార్టెంట్. ఒక చిన్న సినిమాకి కంటెంటే ఇంపార్టెంట్. కమర్షియల్ సినిమాకి మనం కొంతవరకు కథ ఉంటే చాలు, తర్వాత హీరో మోస్తారు, సో సాంగ్ ఫైట్ అట్లా వెళ్తాయి. చిన్న సినిమా అంటే కంటెంట్, ఆ కంటెంట్ బాగలేకపోతే అసలు ఈ రోజు థియేటర్కి ఎవరు రారు. సో అలా నేను అనుకుని ఏదైనా డిఫరెంట్ కంటెంట్తో నెక్స్ట్ సినిమా చేయాలి అని వెతుకుతున్నప్పుడు ఒరిజినల్గా జరిగిన నా ఫ్రెండ్ ద్వారా ఒక విన్నిన ఒక సౌండ్, ఆ పాయింట్ని తీసుకుని ఫుల్ స్క్రిప్ట్ చేశాను. ఓకే సార్, ఈ కంటెంట్ ద్వారా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఒక్కరి గురించి ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకున్నప్పుడు ఇంకా ఒకరి గురించి దయచేసి మాట్లాడకండి అన్నది ఇది పాయింట్ అండి. ఓకే సార్, ఇప్పుడు 1/4 అంటే 4 షేడ్స్ ఏమైనా చూపించబోతున్నారా, లేకపోతే ఏంటి సార్ ఆ 4 అనే దానికి జస్టిఫికేషన్ ఏంటి? ఇది స్క్రీనే ఆన్సర్ చెప్తుందండి. ఓకే సార్, తయారు. रोहित हीरो वेंकटेश हिंदी आता ना, तो अभी तक वेंकटेश जी बात कर रहे थे, बोल रहे थे आपका ड्रीम भी है अल्लू अर्जुन के साथ प्रोड्यूस करना है मूवी, तो वो कब था ड्रीम? सो ड्रीम फुलफिल होना एक्चुअली मैं आपको बता दूं कि मुझे साउथ का फिल्म जो मैंने लाइफ में फर्स्ट टाइम फिल्म देखी थी वो आर्या देखी थी, अल्लू अर्जुन की फिल्म. और एक इंसिडेंट मुझे याद है एक्चुअली, हाँ चाय पिए थे हम लोग. एक्चुअली अल्लू अर्जुन के घर के बाहर हम लोग थे, वेंकी और मैं था साथ में. उनके घर के बाहर एक चाय की टपरी है, एक्चुअली एक छोटी सी टपरी है, तो वहाँ पे हम लोग चाय पी रहे थे और बहुत सारे लोग आ रहे थे उनके घर के बाहर, तो सेल्फी लेना ये लेना, हम सब दूर से देख रहे थे यार. तो मेरा भी मन किया एक्चुअली, बिकॉज आई एम अ फैन ऑफ अल्लू अर्जुन, सो मेरा भी मन किया कि यार मैं भी जाऊँ और सेल्फी ले लूँ करके. तो मैं गया, जस्ट मैंने फ़ोन ये किया, पता नहीं क्या हुआ, मैंने सेल्फी नहीं ली वो. और दिमाग में ये आया कि यार एक दिन अपने प्रोडक्शन हाउस में अल्लू अर्जुन आएगा, उस दिन उसके साथ में सेल्फी लूँगा मैं. तो मैंने उसके बाद में कभी मतलब दिमाग में ही नहीं आया कि उधर वहाँ पे जाके मुझे सेल्फी लेनी है या नहीं, पता नहीं कभी होगा, लेकिन वो मेरा ड्रीम है. और होप मैं ज़िंदगी में और इतनी सारी फिल्में बनाऊँ कि आप लोगों को एंटरटेन कर सकूं और साउथ पब्लिक जो है उनको बहुत सारा जो है एंटरटेनमेंट दे सकूं. तो थैंक यू वेरी मच. और देखते आगे, अभी और 2 फिल्म हमारी जो आ रही है उसका भी स्टार्ट अभी हो जाएगा ये फिल्म के बाद में. रंजना मैम इधर, बॉलीवुड इंडस्ट्री बोले तो बहुत बड़ा इंडस्ट्री है, उधर पे बड़े बड़े प्रोड्यूसर रहते हैं, बड़े बड़े हीरोज रहते हैं, हीरोइंस रहते हैं, लेकिन उधर पे क्यों सिनेमा आप नहीं निकाल रहे, इधर पे साउथ पे क्यों आना चाहते हैं आप? बेसिकली यहाँ का कल्चर, अच्छा, यहाँ के जो नेचर लवर्स है एंड यहाँ का जो कल्चर है, आई लव इट, दैट्स व्हाई आई कम हियर. और यहाँ के लोग टचवुड बहुत इमोशनल है, इनका जो इमोशन है, इतना कोऑपरेशन मिला मुझे ऐसे लगा ही नहीं कि मैं किसी को काम दे रहे. हम सब एक फैमिली मेंबर जैसे, सब लोग इतना अच्छा काम कर रहे.
सबसे ज्यादा इम्प्रेस उससे हो गई, सोच लिया यहाँ ही करेंगे, जो कुछ करना है यहाँ पे ही करेंगे, दैट्स इट। अच्छा, ये सिनेमा के बाद फिर और दूसरे प्रोजेक्ट्स भी है इधर करने के लिए? इमीडिएटली अभी मेरे 2 प्रोजेक्ट आ रहे हैं, वो भी यहाँ पे ही कर रही हूँ मैं। आप जैसे सब अच्छे लोग मुझे दिख रहे, सबकी सहायता से मैं ये पूरा पक्का कर पाऊंगी। ओके मैम, कंग्रेट्स मैम और बेस्ट ऑफ लक मैम। थैंक यू, थैंक यू।